హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కృష్ణవేణి. ఈరోజొచ్చేసి మా పిల్లల స్కూల్ కొంచెం అంటే చూపిస్తాను. మేముండేది మా పిల్లల స్కూల్ పక్క పొంటే ఉన్న బిల్డింగ్‌లోనే ఉంటాము. ఎందుకంటే మేమట్లా ప్లాన్ చేసుకున్నాము పిల్లల కోసం అని జెప్పేసి, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం అని జెప్పేసి. ఎక్కడ చేంజ్ గాకుండా మేము 17 ఇయర్స్ నుంచి ఒకే ఇంట్ల ఉంటా ఉన్నాము. ఇది మొత్తం అది మా పిల్లల స్కూలు. నేను కొంచెం మాత్రమే కవర్ జేసినాను. ఇగ మిగతాది ఇంకొక వ్లాగ్‌లో మొత్తం అంతా స్కూల్ అంతా జూపిస్తాను. ఇది వచ్చేసి స్కూల్ పక్కపొంటి ఉన్న బిల్డింగు. ఈ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు అసలకి అంటే మా పెండ్లైన కొత్తలా అంటే చిన్న బిల్డింగ్‌తోని స్టార్ట్ అయినుండే. ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు 2 రూమ్‌ల దాంట్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు మొత్తం అంతా పెద్దగా అంటే బిల్డింగ్ మొత్తం అంటే 3 బిల్డింగ్‌లేమో కట్టిండ్రనుకుంటాను. ఇగ కింద ఒకటి చిన్న కన్‌స్ట్రక్షన్ జరుగుతా ఉంది గదా! అంటే ఆడొక చిన్న ఇల్లుండే. ఇగ ఆ ఇల్లు గూడా వాళ్ళు తీసేసుకొని అక్కడ అంటే గోడ పెడతా ఉన్నారు. ఇప్పుడు గ్రౌండ్ మొత్తం పెద్దగా అయిపోయింది. స్కేటింగ్ ఇట్లా బాగా పిల్లలకి యూజ్ అయితది. స్కేటింగ్ అంటే ట్రాక్ గూడా ఉంది. ఈరోజు ఎందుకో నాకు వెదర్ అంటే బాగా అనిపిచ్చింది. మంచు పడతా ఉండే. అంటే లైట్‌గా మంచు పడడం స్టార్ట్ అయిపోయింది. బెంగుళూరు వెదర్ అంటేనే అందరికి ఇష్టము. ఇగ నేను పైకొచ్చేది తక్కువ. మేముండేది గ్రౌండ్ ఫ్లోర్‌లో గనుక నేను థర్డ్ ఫ్లోర్‌కి అస్సలు రాను. ఎందుకంటే తక్కువొస్తాను. ఇగ ఇగ మా పిల్లల స్కూల్ గురించి కొంచెం జెప్పినాను గదా! ఇగ దాని గురించి ఇంకొక వ్లాగ్ జేస్తాను. ఈరోజు మాత్రం నేను చెప్పాలనుకుంది మాత్రం ఒకటి ఏంది అనంటే, అంటే నా యూట్యూబ్ ఛానల్ గురించి. అది ఎట్లా స్టార్ట్ జేసినానన్నది ఫస్టు అయితే నేను మీతోటి ఫస్టు మాట్లాడదామని అనుకోని మైక్ గిట్లా సెట్ జేసుకున్నాను. ఇంకోటేంటంటే మైకు అంటే పక్కకు జరిగిపోయింది. ఇంకొకటి పక్కల సౌండ్స్ అయితా ఉండే. రోడ్ గదా! అయితే ఏదో అంటే ట్రక్కో ఏమో వచ్చిందనుకుంటాను. సౌండు దాన్నింకా నేను మాట్లాడింది అస్సలకి ఆ ట్రక్ సౌండ్‌నింకా రీసౌండ్ లెక్క అయిపోయింది. అందుకే మళ్ళీ నేనిప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇయ్యాల్సొస్తుంది. నేను ఫస్టు 2023ల ఛానల్ స్టార్ట్ జేషిన. అప్పుడు ఛానల్ స్టార్ట్ జేసినప్పుడు అసలు నాకు యూట్యూబ్ గురించి నాకేం దెలవదు. అది అంటే అప్పుడప్పుడే నేను చూడడం మొదలుపెట్టినాను. ఎట్లా అంటే కరోనా టైంలో నేను చూడడం మొదలుపెట్టినాను. ఇగ అది స్టార్ట్ జేసినప్పుడు అసలకి ఏం జేయాలన్నది తెలవకుండే ఒక 10, 15 వీడియోలు పెట్టినాను. ఇగ అంటే షార్ట్ వీడియోస్ పెట్టినాను. దాని తర్వాత సెట్ కాలేదు అనని జెప్పేసి దాన్ని డిలీట్ జేషినుంటి. తర్వాత మళ్ళీ 2024లా ఛానల్ స్టార్ట్ జేషినాను మళ్ళీ. అంటే ఉట్టిగనే క్యాజువల్‌గా కూర్చొని ఉట్టిగనే స్టార్ట్ జేషినుంటి. ఇగ దానికి నాకు నచ్చిన పేరు పెట్టుకొని స్టార్ట్ జేషినాను. అయితే అప్పటికి యూట్యూబ్‌లా అంటే నేను ఎక్కువ చూడకపోయేదాన్ని. మిగతా అంటే మిగతా లాంగ్వేజ్‌లుంటాయి గదా! ఫారిన్ లాంగ్వేజెస్ అవి జూషేదాన్ని. కొన్ని నాకేమన్నా డౌట్సొస్తే మాత్రం అవి జూషేకి అప్పటికి అంత డెవలప్‌మెంట్ లేదు మన తెలుగు ఛానల్స్ గురించి. కానీ 24లో మాత్రం నేను ఛానల్ స్టార్ట్ జేషినంక ఎందుకో కొంచెం సెర్చ్ చేద్దామని జెప్పేసి సెర్చ్ జేస్తే మొత్తం అంతా పూజ వీడియోసే ఉన్నాయి. ఇంకొకటేంది అనంటే మాత్రం మొత్తం అంతా జ్యువెలరీ, శారీసు, మళ్ళీ బిల్డింగ్‌ల గురించి, ఇంట్ల ఫర్నిచర్ గురించి ఇవే చూపిస్తున్నారు తప్పితే అసలకి లైఫ్ అంటే ఎట్లుంటది? ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎట్లా లైఫ్ స్టైల్ ఉంటది అనన్నది అసలకి ఎవ్వరు చూపియట్లేదు. నాకు నాకు అర్థమైందేంది అనంటే మాత్రం, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ జేయాలి అని అనుకుంటే మాత్రం, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి మాత్రం సెట్ కాదనని జెప్పేసి నేనొకటి అర్థం జేసుకున్నాను. ఇంగ దాని తర్వాత నేను కొన్ని వీడియోలు పోస్ట్ చేసినాను. ఒక 100 వీడియోస్ దాకా పోస్ట్ చేసినాను. షార్ట్ వీడియోస్ ఒక 50 అంటే మొత్తం కలిపేసి ఒక 120, 150 దాకా ఉండొచ్చు ఐ థింక్. నాకంత జ్ఞాపకం లేదు. దాని తర్వాత ఇగ అది అంటే డిలీట్ జేసుకున్నాను. ఎందుకంటే
ఎక్కడ జూడు పెద్ద పెద్ద పూజలు అసలకి ఆ పూజలకి చూస్తుంటేనే భయమేసింది నాకైతే. ఏంది అసలకి అంటే తెలుగు ఛానెల్స్ అంటే ఉట్టి పూజలేనా అని అనిపిచ్చింది. ఇంకా కొన్ని ఛానల్లు చూద్దామనని జెప్పేసి చూస్తే, అందులో జూస్తే మేము ఫర్నిచర్ ఇది తీసుకున్నాం, మేము ఫర్నిచర్ అది తీసుకున్నాం, మా శారీ ఇది, మా జ్యువెలరీ అది, మా గోల్డ్ ఇంతుంది, మేము ఈ గోల్డ్ తీసుకున్నాం, మేము ఆ గోల్డ్ తీసుకున్నాము. ఈ శారీ రేట్ ఇంత, ఈ ఫర్నిచర్ రేట్ ఇంత. ఇప్పటికి కూడా యూట్యూబ్ నాకు తెలిసి బిజినెస్ వైస్‌గానే జూస్తున్నారు తప్పితే, మిగతా కంట్రీస్ వాళ్ళు పెడతా ఉన్నది వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంటది అనని జెప్పేసి వాళ్ళు జూపిస్తున్నారు. మన ఇండియన్స్ ఛానల్స్ అవి ఇంకోటేందంటే మన తెలుగు ఛానల్స్ మాత్రం ఎందుకో నాకర్థం గానిదేంది అంటే, అసలు పూజల గురించి మళ్ళీ ఇంకొకటి ఫర్నిచరు, ఇంట్ల డెకరేటివ్ ఐటెమ్సు, మళ్ళీ పూజా విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు, మళ్ళీ అటు పోతే ఏమంటారు చీరలు, పట్టు చీరలు కట్టుకొని కిచెన్‌లో వంట చేయడం నేను అసలకి నాకర్థం గాని విషయం ఏందంటే, చీర కట్టుకొని పని చేయడమే ఎక్కువ. అది కిచెన్‌లో పని చేయాలి అనంటే మా అమ్మ తిడతది. అసలకి రెడీ అయ్యి ఎప్పుడన్నా గ్యాస్ దగ్గరికి పోతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకి ఇట్లా పోతే అసలు పొయ్యి దగ్గరికి "వద్దమ్మా, చీర పైకి కట్టు, కొంగు కట్టు, అసలకి వేడి తలుగుతది, పక్కకు జరుగు" అనని మా అమ్మ చెప్తా ఉండేది. అసోంటిది డ్రెస్సులు అసలకి ఇంట్ల కాస్ట్‌లీ డ్రెస్సులేసుకొని ఆ వీడియోస్‌లల్ల పెట్టడం నాకు అంటే ఒక రకంగా చెప్పాలి అనంటే యూట్యూబ్ అంటే ఒక రకంగా చెప్పాలి అనంటే బిజినెస్ చేసుకునే ఒక ప్లాట్‌ఫార్మ్ అయిపోయింది. ఇది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి, లో క్లాస్ వాళ్ళకి సెట్ కాదని మాత్రం నాకర్థమైంది. ఇంగ దాన్ని ఇంకా ఇప్పుడు ఈ ఛానెల్ నేను స్టార్ట్ జేయనీకి రీజన్ ఏంది అనంటే, నేను పెట్టుకున్న టార్గెట్ వచ్చేసి ఈ 2025 మార్చ్ వరకే. ఇంకోటేందంటే నా ఛానెల్ అయితే ఏం గ్రోత్ లేదు. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళ ఛానెల్ ఎవ్వరు జూడరు. వాళ్ళ ఇంట్ల ఏమి ఉండదు. ఇప్పుడు మా ఇంట్ల ఎట్లా అయితే ఏం ఫర్నిచర్ అట్లా ఏం లేదో, అట్లనే నార్మల్‌గా ఎట్లుంటారో అలాంటి వాళ్ళ ఛానెల్ అసలకి జనాలెవ్వరు జూడరు. అది నాకర్థమైంది. కాకపోతే ఏందంటే, నేను కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. అది కొన్ని వీడియోస్ చేసి మాత్రం చూస్తాను. కాలేదు అనంటే మాత్రం ఇది మధ్యలనే వదిలేద్దాము అని అనుకుంటున్నాను. ఇది థర్డ్ టైమ్ గనక నేను ఎప్పుడే గాని ఏ పని జేసినా సక్సెస్ కోసం అని చెయ్యను. నేను ట్రై జేసేది 3 టైమ్స్ ట్రై జేస్తాను. నాకు 3 టైమ్స్‌లా నాకు సక్సెస్ అంటే దాంట్లో నేను అనుకున్నట్టు రాకపోతే మాత్రం నేను వదిలేసుకుంటాను. ఇగ ఇప్పుడు నా టార్గెట్ మాత్రం ఈ ఛానల్ సక్సెస్ అయితదని మాత్రం నేను అనుకుంటలేను. ఎందుకంటే ఇంకోటేందంటే నేను ఫస్ట్ పెట్టిన 2 ఛానల్స్‌కి అంటే 2024లో పెట్టిన ఛానల్స్‌కి మాత్రం నేను షానా ఇన్వెస్ట్‌మెంట్ జేసినాను. నా సేవింగ్స్ అంతా పాడైపోయింది. ఒక రకంగా జెప్పాలి అనంటే అందులో చేసి చూద్దాము అనని జెప్పేసి నా నేను సేవ్ జేసుకున్న సేవింగ్స్ అన్నీ కొన్ని రకాలుగా కొంతమందిని అంటే చూసి అట్లా జేస్తే వ్యూస్ పెరుగుతారేమో, లేదనంటే సబ్‌స్క్రైబర్స్ ఒస్తారేమో అని జెప్పేసి నేను ఆన్‌లైన్ షాపింగ్ షానా జేసినాను. దాన్ని ఇంకా నేనంటే నా సేవింగ్స్ మొత్తం పాడైపోయింది. ఒక రకంగా జెప్పాలి అంటే ఆన్‌లైన్ షాపింగ్ అసలకి అంటే ఏమీ ఉండదు. ఆహ్, అది ఎట్లానంటే మనం అంటే ఇండ్ల యూట్యూబ్‌లో గాని వాళ్ళు చూపించిన దానికి మనము ఆర్డర్ చేసిన దానికి అస్సలకి పొంతన ఉండదు. అసలకి వచ్చే ఐటెమ్స్ గూడా అంత క్వాలిటీగా ఉండవు. నేను కొన్ని ఐటెమ్స్ తీసుకున్నాను. అవి అంటే నేను గూడా ఇట్లనే నా కిచెన్‌ని రెడీ చేసుకుంటే వ్యూస్ పెరుగుతాయేమో అనుకోని మళ్ళీ అటు పోతే వాళ్ళు చూపించిన శారీ కట్టుకుంటే ఇదైతదేమో అని జెప్పేసి కొన్ని రకాలుగా మాత్రం చెప్పాలి అనంటే మాత్రం కొంత ఇన్వెస్ట్‌మెంట్ కొంచెం అంటే నా సేవింగ్స్‌లల్లకెళ్ళి అంటే 50% పెట్టినా నేను. దాన్ని ఇంకా నాకు లాస్ అయింది తప్పితే ఇంకా వేరే ఏం లేదు. యూట్యూబ్‌లో సక్సెస్ గావడం అనంటే కంటెంట్ ఇయ్యాలి అనంటారు. కంటెంట్ అంటే ఏంది? అంటే పెద్ద పెద్ద బిల్డింగ్‌లు, ఈ ఒంటి నిండా నగలు, పట్టు చీరలు, ఇంట్లో ఏం ఫర్నిచర్ ఉంది, మేము ఏం షాపింగ్ జేసినాము,
మేము అంటే మా ఇంట్లో ఏమేమి ఎలక్ట్రిక్ ఐటెమ్స్ ఉన్నాయి. ఇదా కంటెంట్ అంటే, లేదు అనంటే ఏదన్నా యూజ్ అయ్యేది, యూజ్‌ఫుల్‌గా ఉండేది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నేను కొన్ని ఛానెల్స్ చూషినాను. వ వ అంటే పల్లెటూరు వాళ్ళు, వాళ్ళు వీళ్ళు పెట్టిన ఛానెల్స్ చాలా తక్కువ మంది జూస్తారు. అది సిటీలో ఉన్నోళ్ళు గూడా ఒకవేళ ఇప్పుడు నా లెక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లేడీ ఏమన్నా అంటే ఒక హౌస్ వైఫ్ స్టార్ట్ జేస్తే, మేము ఇది వండుకో ఎప్పుడు జూషినా మీ ఇంట్లో ఏం లేదా? మీరిట్లనే ఉంటారా? అంత పెద్ద సిటీలో ఉంటారు గదా! అనన్న ఒక అంటే ఒక నెగటివిటీతోనే జూస్తుర్రు తప్పితే, ఆడ ఉన్న బాధలేమన్నా ఉంటాయా? ఏది అనన్నది ఎవ్వరు అస్సలకి చూస్తలేరు. ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సెట్ గాని ఒక ప్లాట్‌ఫార్మ్ అని నేననుకుంటున్నాను. ఇగ ఇప్పుడు ఈ ఛానల్ స్టార్ట్ జేషినాను గానీ, ఇంకా 3 మంత్స్ వరకి చూస్తాను. ఒకవేళ నా ఛానల్ గ్రోత్ ఏమన్నా ఉంటేనేమో ఇది కంటిన్యూ అయితది. ఇంగ లేదు అనంటే మాత్రం నా ఛానల్ ఈడికే స్టాప్ అయిపోతది. నేనెవరిని బ్లేమ్ జేయట్లేదు. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ మాత్రమే మీతోని షేర్ జేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇన్ ఈ ఛానల్ స్టార్ట్ జేషిన తర్వాత గూడా అసలు గ్రోత్ లేదు ఈ ఛానల్‌కి. అంటే మా ఇంట్లో ఎక్కువ ఫర్నిచరు లేదు. ఇంకోటి నా దగ్గర అంత పెట్టేంత ఇన్వెస్ట్‌మెంటు లేదు. అంత షాపింగ్ జేసేంతను లేదు. అంటే ఇగ దాన్ని బట్టి ఇది ప్లాట్‌ఫార్మ్ నాకు సెట్ గాదు అననే ఒక థాట్‌కైతే ఒచ్చినాను. ఇప్పుడు ఇగ ఈరోజు మాత్రం ఇది చెప్పాలని అనుకున్నాను. ఇంకోటేంటంటే నాది వచ్చేసి ఆఫ్టర్‌నూన్ నేను చేసుకునే పనులు. అంటే నేను మధ్యాహ్నం పూటనే కొన్ని పనులు జేసుకుంటాను. పొద్దున పూట నాకు కుదరదు. ఇగ ఇదొచ్చేసి నా ఆఫ్టర్‌నూన్ ఏమంటారు రొటీను. ఇగ అప్పుడే నేను కొంచెం ఏమన్నా కూరగాయలు లేదనంటే ఇంట్లోకేదన్నా అంటే ఏమంటారు మసాలాలు గిట్ల ఏమన్నా అయిపోతే ఇగ అవన్నీ రెడీ చేసుకోవడం నేను సాయంత్రం పూట అంటే మధ్యాహ్నం పైననే జేసుకుంటాను. ఇంకోటేంటంటే నేను అన్నీ రెడీ జేసి పెట్టుకొని మళ్ళీ పొద్దున్న పిల్లలెళ్తారు గనుక నాకప్పుడు అన్నీ అప్పటిదప్పుడే అన్నీ వేయించుకోవాలి, కడగాలి, తోమాలి అనంటే మాత్రం అయ్యలేదు. ఎందుకంటే పొద్దున పిల్లలు ఇక్కడ బెంగుళూరులో మాత్రం పొద్దున 6 కంతా స్టార్ట్ అయిపోతారు. పనులకెళ్ళిపోతోళ్ళు, వాళ్ళు అందరూ అసలు 6-9 వరకు బిజీ షెడ్యూల్ ఉంటది అందరికి. ఇక దాన్నింక నేను మాత్రం అంటే ఇక నాకు దొరికిన టైం మాత్రం 12-2 గంటల మధ్యలో నేను ఆ పనులన్నీ చేసుకుంటాను. మళ్ళీ 4కంతా పిల్లలొచ్చేస్తారు. ఇగ దాని తర్వాత మాత్రం నేను కంపల్సరీ ఒక 1 అవర్ మాత్రం రెస్ట్ తీసుకుంటాను. అంటే పడుకుంటాను. మార్నింగ్ తొందర లేస్తాను గనుక కంపల్సరీ అది నాకు డాక్టర్ జెప్పిండ్రు. ఎందుకంటే దాని గురించి నేను ఇంకొక వ్లాగ్‌లో మీతోని జెప్తాను. నాకు హెల్త్ వైస్‌గా ఎట్లా పాడైపోయింది అనని నేను చెప్తాను. ఎందుకంటే నేను గూడా కొంచెం పొద్దున్నే అంటే కొంచెం పొద్దున్న లేవడం వల్ల దాన్ని ఇంకా నా హెల్త్ పాడైంది. ఇప్పుడు ఇదంతా మాత్రం మధ్యాహ్నం పూట అంటే ఏమంటారు ఏం పనులున్నా ఇగ మధ్యాహ్నమే జేసుకుంటాను. బట్టలు ఐరన్ జేయడము, మళ్ళీ అట్లాగే అన్నీ అంటే సెట్టింగ్స్ అంటే ఎక్కడికైనా బయటికెళ్ళాలని అనుకున్నా గూడా మా ఆయనతోని బయటికెళ్ళాలనుకున్నా గూడా 12-1 గంట, 2 మధ్యలనే అన్నీ జూసుకోవాల్సి ఉంటది. ఎందుకంటే మా ఆయన ఆఫీస్‌కెళ్తారు గనుక ఆయనకి టైం ఉండదు. ఇగ కొన్ని అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండేది అన్నీ టైమ్ టు టైమ్ జూసుకొని జేసుకోవాల్సొస్తది. ఇంకొకటేంది అనంటే బడ్జెట్ వైస్‌గా గూడా జూసుకోవాలి. ఇలాంటియి చెప్పాలి అని అనుకుంటే మాత్రం ఎవ్వరికీ నచ్చదు. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి ఎవరు వినాలనుకోరు. ఎవరిదైనా ఎవరు అనుకున్నా గూడా వాళ్ళేం జేస్తారంటే అసలకి అంటే ఎక్కువ డబ్బున్న వాళ్ళని ఎక్కువ చూడాలి అని అనుకుంటారు. అది కామన్‌గా జరిగేదే. ఇ ఇగ ఇప్పుడు ఇది మాత్రం కూరగాయలు తీసుకొనొచ్చినుండే మా ఆయన. కొన్ని కూరగాయలు అయిపోయినుండే. ఇగ అవన్నీ కడగాలి. కడిగి పెట్టేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ తీసినప్పుడు అంటే ఇగ పొద్దున్నే నీళ్ళు చల్లగా ఉంటాయి గదా! అందుకే అన్నీ కడిగేసి ఒక బాస్కెట్‌లో ఏసి పెడతాను నీళ్ళన్నీ ఆరిపోయిన తర్వాత. ఇగ ఇవి అంటే ధనియాల పొడి అయిపోయింది నాకి. నేను ఒకటేసారి ఒక కేజీ ధనియాలు తీసుకొచ్చి అవి వేయించి పొడి జేసి పెట్టుకుంటాను. పొడి జేసి పెట్టుకుంటే నాకు ఒక 2 నెలల దాకొస్తది.
అంటే కొన్ని మాత్రం ఒక పసుపు మాత్రం నాకిక్కడ దొరకదు. పసుపు మాత్రం ప్యాకెటే యూజ్ జేస్తాను. మిగతా గరం మసాలాలు మళ్ళీ అట్లనే అంటే ప్రతి మసాలా నేను ఇంట్లోనే రెడీ జేసుకుంటాను. అల్లం ఎల్లిపాయ మళ్ళీ అట్లనే అంటే సాంబార్ పొడి, రసం పొడి ఇవన్నీ ఇంట్లోనే కొన్ని కొన్ని అంటే నెలకు సరిపడంత ఒకటేసారి జేసి పెట్టుకుంటాను. ఎప్పుడు అయిపోతాయో అప్పుడు అవి తెప్పించి పొడి జేసి పెట్టుకుంటాను. ఒక పసుపు మాత్రం ఈడ దొరకదు. అది ప్యాకెట్లు తెప్పిస్తాను. కారం మాత్రం అమ్మ నాకు సంవత్సరానికి సరిపడంత కారము అంటే నేను ప్రతి ఎండాకాలంలో అమ్మ దగ్గరికెళ్తాను. అంటే అమ్మ దగ్గరికెళ్ళేసరికి అమ్మ అంతా రెడీ జేసి పెట్టేస్తది. మామిడికాయ పచ్చడి, అట్లాగే కారము. సమ్మర్‌లో ఎళ్తాను గనుక ఇక అప్పుడు తీసుకొచ్చి పెట్టేసుకుంటే మళ్ళీ సమ్మర్ దాకా అయితది. 1 ఇయర్ దాకా నాకు అసలకి మళ్ళీ నేను కారం గురించి ఆలోచించవలసిన అవసరం ఉండదు. ఓకే ఫ్రెండ్స్. ఇదంతా అంటే నా మధ్యాహ్నం పూట నేను జేసుకునే చిన్న చిన్న పనులు. అంటే నే ఎక్కువ శాతం నేనేమి హడావుడి లేకుండా ఉండే ఫ్యామిలీ మాది. అంటే సింపుల్‌గా అంటే ఒక నార్మల్‌గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎట్లయితే ఉంటదో అట్లనే మా ఫ్యామిలీ గూడా. ఒకవేళ మీకు గనక అంటే నచ్చితే మాత్రం ఈ అంటే ఏదన్నా యూజ్‌ఫుల్ అనిపిస్తే మాత్రం నాకు కామెంట్ జేసి చెప్పండి. నేను జెప్పిన దానికి అంటే నేను ఫస్ట్ మాట్లాడినాను గదా! దాని గురించి మాత్రం నేనెవ్వరిని బ్లేమ్ జేస్తలేను. నా ఒపీనియన్ మాత్రమే జెప్పినాను. ఎవరు పర్సనల్‌గా నేను ఎవ్వరిని టార్గెట్ జేసి మాత్రం నేను చెప్తలేను. ఎందుకంటే ఈ ప్లాట్‌ఫార్మ్ యూజ్ జేసుకోవాలి అనంటే మాత్రం ఖర్చుతోని కూడుకున్న పని. ఇది నార్మల్‌గా ఒక అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న హౌస్ వైఫ్‌కి మాత్రం ఇది కుదరదని నేననుకుంటున్నాను. ఇది ఎప్పుడు నా ఛానల్ క్లోజ్ అయితదో నాకే తెలవదు. నేను చెయ్యాలనుకున్నది మాత్రం చేస్తాను. నాకు ఎంతవరకి చెయ్యాలనుకుంటానో అంతవరకు జేస్తాను. ఇంతవరకే. అంటే నా నా ప్రయత్నం నేను జేస్తాను. సక్సెస్ అన్నది నా లక్. ఇంకొకటి ఆ దేవుడి మీద భారం వేసినాను. ఇంకొకటి నా ఛానల్ అంటే సబ్‌స్క్రైబర్స్ ఉంటారు గదా! వాళ్ళ మీద ఉంటది. చూద్దాం. అంతా కాలానికే వదిలేస్తాను. ఓకే ఫ్రెండ్స్. ఈ రోజుకి ఇంతే నా వ్లాగు. ఇంకొక వ్లాగ్ తోటి మీ ముందుకొస్తాను.